సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే 100లో 90% అందరూ కూడా థైరాయిడ్ పేషెంట్లే కనిపిస్తున్నారు. సో అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుందంటారు? థైరాయిడ్ సమస్యలు ఇంతకుముందు చాలా వరకు ఎర్లీ ఏజ్లో అంటే పిల్లలు పెరిగే ర్యాపిడ్ గ్రోత్ టైంలో వాళ్ళకి 14-15 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి గ్రోత్ చాలా ఫాస్ట్గా అవుతుంది. కానీ హార్మోన్ అంతగా అందుబాటులో ఉండకుండా ఉన్నందుకు వాళ్ళకి ఫిజియలాజికల్ గాయిటర్ అని థైరాయిడ్ ఇక్కడ బటర్ఫ్లై షేప్లో నెక్ దగ్గర ఉంటుంది థైరాయిడ్. అది స్వెల్లింగ్ వస్తుంది. ఆ టైంలో మేము చాలా వరకు ఆ టైంలో థైరాయిడ్ డిస్ఫంక్షన్ చాలా వరకు గమనించేవాళ్ళం. నెక్స్ట్ ఏంటంటే బిఫోర్ మెనోపాజ్ ఆడవాళ్ళల్లో, ఈ పెద్దవాళ్ళల్లో కూడా మగవాళ్ళల్లో కూడా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్యలు గమనించేవాళ్ళం. తర్వాత ఎవరైతే హిల్లీ ఏరియాస్లో ఉండేవాళ్ళో అట్లాంటి వాళ్ళలో వాళ్ళ ఫుడ్లో ఐడిన్ లోపం ఉంటుంది. ఐడిన్ లోపం వల్ల చాలా వరకు థైరాయిడ్ పెద్దగా గ్లాండ్ స్వెల్లింగ్ ఉంటుంది. దాన్ని గాయిటర్ అంటాము. సో ఐడిన్ డెఫిషియెంట్ గాయిటర్ అనేది మన ఇండియాలో ప్రీవియస్గా చాలామందికి ఉండేది. సో ఐడిన్ డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అనేసి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 20-30 ఇయర్స్ ముందు ఐడైజ్ సాల్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అందరూ కొనే సాల్ట్లో ఐడిన్ కలిపారు ఐడిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి. తర్వాత స్వెల్లింగ్ ఆఫ్ ద గాయిటర్ అనేది తగ్గిపోయింది మనకి చాలా వరకు. ఇప్పుడు చాలా అంతా మేము చదువుకునే టైంలో బాగా చూసేవాళ్ళము. ఇప్పుడు థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా కనిపించదు. కానీ ఇప్పుడు మనకు ప్రతి వయసులో కూడా మనకు థైరాయిడ్ డిజీజెస్ చాలా కామన్ అయిపోయినాయి. ఆడవాళ్ళలో చాలా కామన్, మగవాళ్ళ కంటే. కానీ కారణాలు కూడా చాలా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్, మనము చాలా అలసత్వంతో ఉంటున్నాము, యాక్టివ్గా ఉండడం లేదు. తర్వాత మనము పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. మన తినే భోజనము చాలా హై క్యాలరీ అవుతుంది. తర్వాత వెయిట్ పెరగడంతో థైరాయిడ్ కొంచెము చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. లేకపోతే మన ఈ ఎక్కువ ఐడిన్ తీసుకోవడం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ప్రీవియస్గా ఏంటి ఐడిన్ డెఫిషియన్సీతో ఉండేది. తర్వాత ఏంటి ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటే మన శరీరంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోవడం అన్నమాట. ఇప్పుడు కామన్గా ఉండేది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్ అంటే మన బాడీలోనే కణాలు మన థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసి థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడమైనా థైరాయిడ్ గ్లాండ్ తక్కువ ప్రొడ్యూస్ చేయడమైనా ఉంటుంది. ఇది చాలా కామన్ అయిపోయింది. ఇవన్నీ మనలో చుట్టుపక్కల ఉండే చేంజెస్ వల్ల కూడా వస్తున్నాయి. తర్వాత 2 రకాలుగా థైరాయిడ్ డిజీజ్ ఉంటుంది. తక్కువ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేది హైపోథైరాయిడిజం అంటారు. ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. సో ఇవి మనము ఇప్పుడు ప్రతి డికేడ్లో అంటే ముందు ఎర్లీ ఏజ్ బిలో 20 ఉండేది, తర్వాత అబౌవ్ 50 అబౌవ్ 60 అట్లా వచ్చేవి. ఇప్పుడు అట్లా కాదు, చాలా వరకు థైరాయిడ్ డిజీజ్ మనకు అన్ని ఏజెస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ కారణము. ఇంకోటి గాయిట్రోజన్స్, తర్వాత ఎండోక్రైన్ డిసెప్టర్స్ అంటే మనం ప్లాస్టిక్ వస్తువుల్లో తినడము, మన తినే ఆహారంలో ఫర్టిలైజర్స్ ఎక్కువ, దాని మీద పెస్టిసైడ్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్. అంటే మన బాడీలో ఉండే ఎండోక్రైన్ సిస్టము ఈ కెమికల్స్ వల్ల మార్పు చెంది మనకు డిఫరెంట్ ఎండోక్రైన్ డిజార్డర్స్ వస్తున్నాయి. దాంట్లో మోస్ట్ కామన్ థైరాయిడ్ డిజీజ్ అయిపోయింది.